మరి ఏ విధంగా ప్రమాణ స్వీకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే ఏదైతే భారత రాజ్యాంగంలో 3వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి విధంగా సో 3వ షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రమాణ స్వీకారాల లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతూ ఉంటుంది. అప్పటి నుంచి వారు ఛార్జ్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ సంజీవ్ ఖన్నా గారు ఉన్నారో వీరు గతంలో జడ్జిగా ఉన్నటువంటి టైంలో వీరు జడ్జిమెంట్ పాస్ చేసినవి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 370 ఆర్టికల్ సంబంధించి అండి. ఓకేనా. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఆర్టికల్ 370 అనేటువంటి దాన్ని రద్దు చేసిందో దాన్ని సమర్థించినటువంటి ఒక జడ్జే ఈయన సంజీవ్ ఖన్నా గారు. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఈవీఎంల వినియోగానికి సమర్థన చేయడం జరిగింది అండి. ప్రస్తుతం అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అవ్వకముందు ఈయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా దేనికండి నల్సాకి వర్క్ చేస్తూ ఉన్నారు. సో నల్సా అనేటువంటిది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. భారతదేశంలో పౌరులంటే ఎవరైతే అర్హత ఉందో ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారికి ఉచితంగా న్యాయ సేవలను అందించడానికి ఏర్పాటు చేసిందే నల్సా అనేటువంటి ఒక చట్టం.